నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా పద్మావతి. గురువుగారు, మే నెలలోని గురుగ్రహం మార్పుల వల్ల మరి తులారాశిలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అంటారు? మరి ముఖ్యంగా వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ గురుగ్రహం మార్పుల వల్ల? ఈ మే 14వ తారీఖు 2025 సంవత్సరంలో తులారాశి వారి జీవితంలో బ్రహ్మాండమైన మార్పులు వచ్చేస్తున్నాయి. దీపావళి రోజున పటాసులు వేస్తాం చూడు, వెలుగులు, క్రొత్త వెలుగులు. తర్వాత వీరికి అప్పుడు దాకా అష్టమ గురుడుని దంచుతున్నాడు. ఆయన మే 14, 2025 సంవత్సరంలో గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి రావడం ఆలస్యం. తులారాశి వాళ్ళ జీవితాలు మారిపోతాయి. వద్దంటే డబ్బు, అందులో డౌటే లేదు. తర్వాత వీళ్ళకి అందరికీ కూడా గుళ్ళ చుట్టూ తిరుగుడు. కోర్టుల్లో వీళ్ళకి పాపం వీళ్ళ ఆస్తులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి, ఫైల్స్ అవన్నీ కూడా తీరిపోతాయి, బెంచ్ మీదకి వస్తాయి కనీసం తిరగకపోయినా. తులారాశి వారికి అన్నం తినడానికి పళ్ళెంలో పెట్టి భోజనం దగ్గరకు వచ్చేస్తుంది. మృష్టాన్న భోజనం దొరుకుతుంది. శ్రీనాథ కవి సార్వభౌముళ్ళ అయిపోతారు అందరూ, తాంబూలాలు వేసుకుంటారు. అంత బాగుంటుందన్నమాట ఈ తులారాశి వారికి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మొత్తం డబ్బే డబ్బు, సంపాదనే సంపాదన. అందరూ కూడా రసికులు అయిపోతారు. అసలు తులారాశి వాళ్ళు అంటేనే రసికులు. వీళ్ళు ఎంతసేపు ఎంజాయ్మెంట్స్ కావాలా, పబ్స్, రెస్టారెంట్స్, ఇట్లా రకరకాలు. అంటే తప్పుడు మనుషులని కాదమ్మా, అంటే మనుషులకు ఆప్యాయత ఇచ్చేస్తారు. కుటుంబం కావాలా, చుట్టాలకు అందరికీ చేసి పెడతారమ్మా. చుట్టాల చేత అన్నులు తింటూ ఉంటారు, తిట్లు తింటూ ఉంటారు. అయినా సరే బుద్ధి రాదమ్మా. ఒక 10 రోజులు 15 రోజులు ఉండి మళ్ళీ మామూలుగా వెళ్ళి వాళ్ళకి హెల్ప్లు చేస్తూ ఉంటారు. అసలు ఇప్పుడు పెళ్ళికి పిలిచారనుకో, మిగతా రాష్ట్రాలు వెళ్ళి కూర్చుంటారు. ఈ తెల్లరాశి వాళ్ళకి ఏం పనమ్మా, వెళ్ళి వంట చేస్తారు. అందరికీ వచ్చిన భక్తులకి వంట చేస్తే చెయ్యాలి కదమ్మా. ఇంతంత కుంభాలు వండుతారు. కుంభాలు వండి అక్కడ అంటే నేను చూశాను తులారాశి వాళ్ళని. ఇదిగో దాంతో గొడవ అయిపోతే ఆ పంచాయతీ నేనే చేసి వచ్చాను. కుంభాలు వండేసి మొత్తం. ఇప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చారనుకో, చాలామంది ఎలా వండుతారు, కొంచెం ప్లేట్లో కొంచెం పెట్టాలి, తర్వాత కొంచెం తింటావా అని అడగాలి రెండోసారి మూడోసారి. ఈ తులారాశి వాళ్ళు అలా పెట్టరమ్మా. మొత్తం ప్లేట్ నిండా విస్తరాకు నిండా పెట్టేస్తారు. కూరలు వెనకాల వాళ్ళకి ఉందా లేదా చూడకుండా మొత్తం 30 మంది ఉన్నారు, మొత్తం 10 మందికి అవగొట్టేస్తారు. మళ్ళీ బ్యాచ్ వాళ్ళు అసలు ఆకలితో నకనకలు ఆడుతూ ఉంటారు. ఆ టైం అయిపోయింది. మళ్ళీ ఇక్కడ అన్నం పెట్టండి అంటే ఈ 10 మంది వెళ్ళిపోతారు. ఈ వంట చేస్తూ ఉండాలి, ఇంకో వంట ఉడుకుతుంది అంటారు. వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పు. కాబట్టి వాళ్ళు గొడవ పడుతుంటారా పెట్టుకుంటారు. ఆ ఓనర్లకి బియ్యం బొక్క, తర్వాత వీళ్ళకేమో ఆకలి, నకనకలు ఆడిపోతూ ఉంటారు. వీళ్ళకి వెళ్ళి అమ్మ నువ్వు ఇలా చేయకి తల్లి కొంచెం వడ్డించాలంటే నేనే వడ్డిస్తా అని చెప్పేసి అన్నిట్లోకి వెళ్ళి చేతులు పెడతారు. అయితే తులారాశి వారు ఈ వడ్డింపుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనం చెప్పిన ఎందరో వాళ్ళ ఇంట్లో కూడా వర్క్ చేసేవారు ఇలా తులారాశిలో ఉన్నవారు దివాలా తీసేస్తారు. అందుకనే చూశాను నేను. కావలిస్తే నేను నీకు చూపిస్తాను. తులారాశి వాళ్ళు ఈ విషయంలో మాత్రం అంటే ప్రేమ ఎక్కువ వీళ్ళకి. వటనే వెనకాడాడు అయిపోతాడు, ఆ వానర్ అయిపోతాడు. బియ్యం 100 రూపాయలు 9 గోలు ఎట్టేసి ఇలా ఫైటింగ్లు వచ్చేస్తాయి. ఈ విధంగా తులారాశి వాళ్ళ ఫ్యామిలీల్లో గొడవలు జరుగుతాయి. ఎప్పుడు దాకా మే 14 నుంచి మే 30 వరకు. ఇప్పుడు కాస్త తెలివి వస్తుంది అనమాట. తెలివి వచ్చి కాస్త అందరూ అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు అంతా అప్పులు తేడం ఇలాంటివి జరుగుతాయి. అండ్ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటారు కదమ్మా, నవవధువులు. ఈ నవవధువులకి ప్రెగ్నెన్సీ వస్తుంది. అండ్ ఇప్పుడు ట్రెండ్ మారిందమ్మా. మొత్తం 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 50 దాటిన వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి పిల్లలు ఉంటారు మళ్ళీ. ఇప్పుడు చాలామంది నువ్వు గమనించలేదా, చూడలేదా నువ్వు? ఇప్పుడు వాళ్ళకి పిల్లలు పెళ్ళిళ్ళకి వస్తారు. అండ్ దీస్ పీపుల్ ఆల్సో విడోస్ అవనివ్వండి, లేకపోతే డైవర్సెస్ అవనివ్వండి, ముందే చేసుకోవచ్చు కదా. చేసుకునే 20 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు చేసుకోరు. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళు ముసలోళ్ళు అయిపోతారు. ఇటు కోడలు వస్తుంది, ఇటు కొడుకు వస్తాడు, అల్లుడు వస్తాడు. అదే టైంలో వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. ఆ విధంగా ఈ యొక్క తులారాశి వాళ్ళకి
ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఉమ్, తర్వాత వీళ్ళకి దైవభక్తి. ఎంత దైవభక్తి అంటే వీళ్ళ మొగుళ్ళు హడిలిపోతూ ఉంటారు వీళ్ళు, ఉమ్, వీళ్ళ దైవభక్తి చూడలేక. ఎలా చెప్పనా, ఎక్కడన్నా ఇప్పుడు ఇంట్లో 3 చోట్ల ఫోటో పెట్టుకున్నారనుకో, ఒక వేప చెట్టు ఉందనుకో, ఇంటి దగ్గర వేప చెట్టు దగ్గర దీపం, ఉమ్, ఎన్ని అలమారుల్లో దేవుడు పటం కనబడితే చాలు. ఓ సినిమాలో చూడు, ఆ శ్రీలక్ష్మి ఆవిడ మొత్తం ఫోటోలన్నిటికి మొత్తం వేసేస్తుంది పొగ. నల్లగా వెలిగిపోతాయి పొగలు. అలా ఎన్ని చోట్ల ఉంటే అన్ని చోట్ల రోజు కిలో అరకిలో నూనె దేవుళ్ళకి పెట్టేస్తూ ఉంటారు. ఉమ్, భార్యాభర్తలు ఆ భర్తల గుండెలు బాధేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా విపరీతమైన సంపాదన ఉంటుంది తులారాశి వారికి ఈ సంవత్సరం ఈ గురుగ్రహం వల్ల. మళ్ళీ అక్టోబర్ 18 దాటిన తర్వాత మనకి డిసెంబర్ 5 ఉంటుంది కదమ్మా, ఉమ్, అక్కడ మళ్ళీ బ్యాక్ వస్తారు, బాగుంటుంది. అండ్ బిట్వీన్ దిస్ టైమ్ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు హీ విల్ స్టే ఇన్ కర్కాటక రాశి, ఉమ్, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ గుడ్ సైన్ ఈ తులారాశి వారికి. సో అప్పుడు ఏమవుతుందంటే తులారాశి వాళ్ళకి అగైన్ అంటే డాంబికమైనటువంటి ఆచారం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు 10 రూపాయలు డొనేషన్ ఇచ్చి 100 మందికి చెప్తారు. ఉమ్, పొర్రపాటును కూడా తులారాశి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవద్దు ఈ సంవత్సరం. ఇస్తే ఇదిగో పద్మావతి నన్ను అప్పటికింది 100 రూపాయలు నేను ఇచ్చాను అని అలా మొత్తం ఊరంతా టమకేసేస్తారు. కాబట్టి అస్సలు ఎట్టి పరిస్థితి అంటే డాంబికమైన, నన్ను తిట్టుకుంటారేమో వీళ్ళు, ఉమ్, శాస్త్రం చెప్తున్నాను, డాంబికమైనటువంటి ఆచారం వస్తుంది దశమంలో గురుడు వస్తాయి అన్నాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇలా ప్రవర్తిస్తారంటే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు. ఆ తర్వాత గొప్పలు మళ్ళీ చెప్పుకోవడం. గొప్పలు చెప్పేసుకుంటారు. మళ్ళీ డిసెంబర్ 5 తర్వాత మళ్ళీ ఏం పర్వాలేదు. ఉమ్, అయ్యి బాబోయ్ అసలు మామూలుగా ఉండదమ్మా, గొప్పలు ఎలాగ చచ్చిపోవాలి మనం అంటే. అలా ఈ యొక్క తులారాశి వారంతా కూడా మిగతా విషయాల్లో హెల్పింగ్ నేచర్ అద్భుతం ఉమ్, ఉంటుంది. అండ్ ఇంకొకటి తులారాశి వాళ్ళు ఏం చేస్తారంటే టీచర్స్ ఉంటారు, తులారాశి టీచర్స్. ఉమ్, వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఉన్నారు కొంతమంది, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా లెజెండ్స్, వాళ్ళు పిహెచ్డీలు మళ్ళీ మామూలుగా ఉండరు. పాఠాలు అద్భుతంగా చెప్పగలరు, చెప్తారు పాఠాలు. కానీ బచ్చా ఫ్యాన్ డాలో అంటారు, లిప్స్టిక్ ఇవన్నీ మేకప్ వేసేసుకొని పిల్లలు ఫ్యాన్ డాలో బచ్చే ఫ్యాన్ డాలో అంటారు. అంటే లగ్జూరియస్గా అయిపోతారనమాట తులారాశి వారు. అండ్ కారు నడుపుతారమ్మా తులారాశి వారు. కారు నడిపినప్పుడు మనం పాస్ పడిపోద్ది అనమాట. ఉమ్, ఎప్పుడు బిట్వీన్ ఈ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు. ఉమ్, ఎవరికి లేదమ్మా చెప్పు అప్పుల బాధ. ప్రతి ఒక్కడు రాశి ఫలాలు తీస్తూ ఇలా 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 చేస్తారు. ఆడేం చెప్పాడు, ఈడేం చెప్పాడు, ఈ జ్యోతిష్యుడు ఏం చెప్పాడు, ఆ జ్యోతిష్యుడు. అందరికీ డబ్బు సమస్యలు ఉంటాయి. ఉమ్, ఆ చెప్పే జ్యోతిష్కులు అందరికీ కూడా డబ్బుల సమస్యలు ఉంటాయి. ఉండవా? నా ఒక్కడికి తప్ప. అయితే వీళ్ళందరూ, ఎందుకంటే మనం దేన్ని ఆశించాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ ఏమండి నాకు ఈ సమస్యలు ఉన్నాయండి, ఆ సమస్యలు ఉన్నాయండి, ఆ సమస్యలు ఉంటాయండి అని మనకు ఫోన్లు చేస్తారు కదా. ఉమ్, అసలు అలా కష్టాలు ఇని 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 జ్యోతిష్కుడు అడుక్కునేవాడు అయిపోతాడు. సాధన చేసుకోవాలి, పిచ్చోడు అయిపోతారు. ఉమ్, అందుకని ఈ వృత్తి చాలా డేంజర్. ఇది తెలియక జనాలంతా వాళ్ళని ఏం చేస్తారంటే మామూలుగా కామెంట్లు పెడతా ఉంటారు. చాలా తప్పు. మనకు పెట్టరు, మనం మేస్టర్ కదమ్మా, స్కేల్ కొట్టేస్తాం మనకు పెడితే. కాబట్టి పద్మావతి బ్రహ్మాండంగా ఉందమ్మా ఈ యొక్క తులారాశి. అసలు క్లీన్ షీట్, విద్యార్థులు ఫుల్ మార్క్స్. ఇంకేం కావాలి చెప్పు. కానీ గురువు గారు కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మిగిలిన విషయాల్లోని, కొంచెం డాంబికంగా ఉండడం కావచ్చు, లేకుంటే మిగతా వ్యవహారాల్లోని. మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు వీరు? ఆ మేడి చెట్లను వేసుకోవాలి ఇంట్లో. మేడి చెట్టు మా దగ్గర లేదండి అంటే ఎట్లా? నర్సరీకి వెళ్తే తెచ్చుకోవాలి, వేసుకోవాలి. వేరే వాళ్ళ దొడ్లో కూడా వేయాలి, వేసి నీళ్లు పోయాలి దానికి. వేసి రోజుకి 108 ప్రదక్షిణాలు, కొట్టుడు. వాకింగ్ బయట చేయక్కర్లేదు, ఇక్కడ చేస్తే సంపద, డబ్బు వచ్చేస్తుందమ్మా. 108 ప్రదక్షిణాలు చేయాలి. చేసేసి పక్కింటి వాళ్ళు పూలు అవి దొబ్బేస్తారు వీళ్ళు. తులారాశి వాళ్ళు పూజలు చేయడానికి పక్కింటి వాళ్ళు పొద్దున్నే కవర్లు వేసుకొచ్చేసి వీళ్ళు పని మనుషులు కోసేసుకొని ఇస్తున్నారమ్మా. అలా చేయకూడదమ్మా. వాడేమో ఆంధ్రం అయిపోతాడు. వాడు పాపం తెల్లవారు పొద్దున్నే వీళ్ళ బాధలు భరించలేక నా చెట్టు పూలు కూడా కోసేస్తున్నారు. ఇప్పుడు తెల్లవారుజానం 5ంటికే కోసేస్తారు. పోనీ ఓహో వీళ్ళ సంగతి ఎలా ఉన్నా అని నేను 3 గంటలకు లేస్తా కదా, 4 గంటలకు వెళ్తే 4 గంటలకు కూడా కోసేస్తారు. కాబట్టి ఎవరి చెట్టు పువ్వులు వాళ్ళు కోసుకొని దైవారాధన చేసుకోవాలా. మేడి చెట్లు వేసుకోవాలా. మేడి చెట్టు చుట్టూ
కనీసం గురువారం నాడు 108 ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా సరిపోద్దమ్మా, రూపాయి ఖర్చు అక్కర్లేకుండా. చాలా చక్కగా వివరించారు గురుగారు. అయితే తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.